డియర్ జే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఏప్రిల్ సెషన్ అయితే సమీపిస్తుందమ్మా. మరి ఏప్రిల్ సెషను మరి ఈరోజు అయితే 2వ తారీఖు. మరి ఆల్రెడీ కూడా మనం మార్చిలో ప్రవేశించాం. మనం మార్చిలో ప్రవేశించినప్పుడు ఆల్రెడీ ఒక 28 డేస్ మాత్రమే మనకి ఈ రోజు నుంచి అయితే ఉంది. కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్చ్ సెషన్కి కూడా ఏప్రిల్ సెషన్కి కూడా కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వీడియోలో ఎందుకు వచ్చానంటే మరి ఏప్రిల్లో మనం బూస్ట్ చేసుకోవాలా లేదా, స్కోర్ని పెంచుకోవాలా లేదా, ఎట్లా పెంచుకోవాలి, ఎవరు పెంచుకోవాలి స్కోర్ని, ఏప్రిల్ సెషన్లో స్కోర్ పెంచుకోవాలా లేదా, ఎవరు పెంచుకోవాలి సింపుల్గా చెప్తాను. మరి ఓసీ పిల్లలు కానీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కానీ, అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ కానీ వీళ్ళందరూ కూడా 99.1 వచ్చిన వాళ్ళు కంపల్సరీగా పెంచుకోండి. ఇబ్బంది ఏమీ లేదు, నష్టం ఏమీ లేదు. తర్వాత ఎస్సీ ఎస్టీ పిల్లలు వీళ్ళందరూ కూడా 99.5 వచ్చిన వాళ్ళు పెంచుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎవరు పెంచుకోవాలంటే మిగతా వాళ్ళని పెంచుకోవచ్చు. ఓసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళు ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎవరైతే ఉన్నారో దాదాపు 99.1 వచ్చిన వాళ్ళు వీళ్ళు పెంచుకోవాల్సిన అవసరం లేదు. దే నో నీడ్ టు బూస్ట్ దోస్ స్కోర్స్. అంటే మీకు ఏమైనా టైం ఉంటే రాసుకోండి. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా అడ్వాన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అమ్మ. అడ్వాన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అడ్వాన్స్ మీద ఎఫర్ట్ పెట్టండి. ఎఫర్ట్ అయితే అడ్వాన్స్ మీద పెట్టండి. ఎందుకు పెడతానంటే ఇప్పుడు అనవసరంగా మీకు 99.5 వచ్చిందమ్మా. మీరు సాధిస్తే మీరు దానివల్ల ఆల్రెడీ ఈ స్టూడెంట్స్ అందరికి కూడా మరి టాప్ ఎన్ఐటీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. టాప్ ఎన్ఐటీలో సీట్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. మరి ఎస్సీ స్టూడెంట్స్ అయినా 99.1 అయినా టాప్ ఎన్ఐటీలో సీట్ వచ్చేసింది. దానివల్ల వీళ్ళకి ఒరిగేది ఏం లేదు. దీనివల్ల వీళ్ళు మళ్ళీ ఏప్రిల్కి ప్రిపేర్ అవడం వల్ల దే లూజ్ ద ఆపర్చునిటీ. ఐఐటి బాంబేలో వచ్చే ఆపర్చునిటీ కోల్పోతారు. ఐఐటి బాంబే కానీ, ఐఐసి బెంగళూరు కానీ ఆపర్చునిటీ కోల్పోతారు. ఎవరు బూస్ట్ చేసుకోవాలి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నారు, ఒక జనరల్లో ఒక ఏ స్టూడెంట్ ఉన్నారు, బి స్టూడెంట్ ఉన్నారు. మరి ఒక స్టూడెంట్కి జనవరి సెషన్లో 98.5 వచ్చింది ఏ అని అతనికి, బి అనే అతనికి 98.5 వచ్చింది. వీళ్ళిద్దరూ ఏప్రిల్ సెషన్లో రాస్తున్నారు. ఏప్రిల్ సెషన్లో రాసినప్పుడు ఇతనికి 99 వచ్చిందమ్మా, 99.1 వచ్చింది అనుకుందాం. ఇతనికి 98.5 వచ్చేసింది. ఇతనికి ఇది ఒక పరుగు పందెం లాంటిది. ఇతనికి మంచి అవకాశం అయితే ఇక్కడ సపోజు ఇతనికి 4 ఉంది, 98.4 అనుకుందాం. బి 98.5 అన్నాడు. ఈ బి అతను 98. నాకు మంచి స్కోర్ వచ్చింది కదా ఏ కంటే అనుకుని 98 చదువుకోవాలి. అతను 98.5లో ఇతను స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవటం వల్ల 99.1లో వచ్చాడు, జంప్ అయిపోయాడు. అంటే ఇతనేమన్నాడు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి ఎన్ఐటీలో మంచి సిఎస్సి బ్రాంచ్ వచ్చింది అనుకున్నాం. జనవరి సెషన్లో వచ్చేది, కానీ ఏప్రిల్ సెషన్లో వచ్చిద్దా, రాదు. అది ఆ సీట్ ఇతనికి వెళ్ళిద్ది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మన పక్కనోడు పరిగెత్తినప్పుడు మనం కూడా పరిగెత్తాలి, తప్పదు. అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు మీ స్కోర్ని బూస్ట్ చేసుకోవటానికి ట్రై చేయండి. ఎవరైతే ఉండారో మరి 90 బి మరి సపోజ్ ఒక 96, 97 వచ్చిన వాళ్ళు దాదాపు 99 ట్రై చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. 98 ఉన్నవాళ్ళు కూడా 99కి బూస్ట్ చేసుకుని ఎంతో ఒకటి. సపోజు మీరు 99కి రాకపోయినా 98.5 కన్నా వస్తుంది కదా. సపోజ్ 97 వచ్చింది, 97లో మీకు కనీసం 98 అన్న వస్తుంది కదా, ఎక్కడొకటి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇది గోల్డెన్ డేస్ అమ్మ. ఇలాంటి డేస్ మీ లైఫ్లో రామన్నా రావు, గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్లో ఇక రావు. లాస్ట్ ఇయర్ మన స్టూడెంట్స్ చాలామంది మేము మెంటర్షిప్ ఇవ్వడం జరిగింది. కొంతమంది మంచి ఐఐటీలో చేరారు, కొంతమంది ఎన్ఐటీలో చేరారు, కొంతమంది IIITలో చేరారు, కొంతమంది జిఎఫ్టీలో. మళ్ళీ వాళ్ళు జిఎఫ్టీలో చేరా, మరి ఎన్ఐటీలో టాప్ ఐఐటీలో చేరాలంటే అయ్యిద్దా, అవ్వదు. ఎందుకంటే ఆ రోజులు పోయినాయి. మంచి గోల్డెన్ డేస్. డోంట్ మిస్ యువర్ గోల్డెన్ డేస్, గోల్డెన్ అవర్స్. ఈ రోజుల్లో ఇవి గోల్డెన్ డేస్ కింద లెక్క. ఈ 28 డేస్ స్టూడెంట్స్కి సపోజ్ ఈ 1 మంత్ మార్చ్ మంత్ మొత్తం కూడా మనకి హోల్ మార్చ్ మంత్ మొత్తం కూడా గోల్డెన్ డేస్. ఇలాంటి డేస్ మీ లైఫ్లో నెవర్ రిపీట్.
నెవర్ రిపీట్ ఇన్ యువర్ లైఫ్. అది గుర్తుపెట్టుకోండి. ఇంక మీ జీవితంలో రాదు ఇక, అది గుర్తుపెట్టుకో. కొంతమందికి సపోజు ఏప్రిల్ సెషన్లో కొద్దిగా ఉంటే వాళ్ళకి మంచిగా ఎన్ఐటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ సెషన్లో ఎన్ఐటి తిరుచి వచ్చేది, ప్రిపేర్ అయితే అతనికి జనవరి సెషన్లో కొద్దిగా మిస్ అయింది. ఏప్రిల్ సెషన్లో బద్దకిచ్చాడా, ఏమైందిలే మనకి జనవరి సెషన్లో స్కోర్ వచ్చింది కదా, ఏప్రిల్ సెషన్లో రాయకపోతే ఏమైంది అనుకున్నాడు. ఎన్ఐటి అగర్తాలాకి వెళ్ళి పడ్డాడు. చదువుకాక ఎన్ఐటి అగర్తాల ఏంది, టైర్ 3 ఎన్ఐటి అమ్మ. ఎన్ఐటి తిరుచి ఎక్కడ, ఎన్ఐటి అగర్తాల ఎక్కడ, నక్కకి నాగలోకానికి తేడా ఉంది. అందుకని స్టూడెంట్స్ సరే మన ప్రయత్నం మనం చేయాలి. మరి భగవద్గీతలో కృష్ణుడు అంటాడని నీ ప్రయత్నం నువ్వు చేస్తే ఆటోమేటిక్గా నీకు మరి ఫలితం అనేది దక్కుతుందని మన ఒక శ్లోకంలో చెప్తారు కదా. మన ప్రయత్నం మనం చేయాలి. కొంతమంది స్టూడెంట్స్ అంటారు నాకు రాలేదండి సరిగా, అది ఇది అంటారు. నీ ప్రయత్నం, ట్రై యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ట్రై అనమాట. ట్రై చేస్తే రాకపోతే అది తర్వాత మ్యాటర్, అది నెక్స్ట్ క్వశ్చన్. అసలు నువ్వు ఇప్పుడు పరుగు పందెం ఉంది, నువ్వు పరిగెత్తాలి కదా. సరే పక్కనోడు ఉన్నాడు, 2-3 పరిగెత్తున్నారు, నువ్వు పరిగెత్తకుండా మెల్లిగా అడుగేస్తే అక్కడికి ఎప్పుడు చేరుతావమ్మా? ఇప్పుడు ఒక స్టూడెంట్ ఏ అని, బి అని, సి అని, స్టూడెంట్ ఏ, బి పరిగెత్తున్నారు, వాళ్ళతో పాటు కానీ వాళ్ళు బాగా పరిగెత్తున్నారు, నువ్వు కొద్దిగా పరిగెత్తాలి కదా. వాళ్ళు కనీసం ఒక 50 మినిట్స్లో మీ టార్గెట్ని రీచ్ అవుతారు. కనీసం నువ్వు 60 సెకండ్స్లో 60 మినిట్స్లో అయినా రీచ్ అవ్వాలి కదా. ఒకసారి ఒక 10 సెకండ్ 10 డిలే ఉండాలి. అసలు నువ్వు పరిగెత్తకపోతే ఎట్లా కుదిరింది? ట్రై యువర్ సెల్ఫ్. ఇలాంటివి ఏప్రిల్లో స్కోర్ చేసుకోవాలి. ఏప్రిల్లో ఎవరు స్కోర్ చేసుకుంటే మంచి అవకాశాలు ఉంటాయి. ఇది స్టూడెంట్స్, మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు ఏప్రిల్కి కష్టపడి చదువుకోండి అమ్మా. ఏప్రిల్లో కష్టపడి మంచిగా చదువుకోవాలి స్టూడెంట్స్ అనేవాళ్ళు. ఇప్పుడు ఇలాంటి గోల్డెన్ అవర్స్ రావు. స్టూడెంట్స్కి చెప్పాలని మాత్రమే కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే చెప్పడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.